హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి లేదా స్నాక్ బాక్స్లో అయినా పెద్దన బ్రేక్ఫాస్ట్కి అయినా ఇలా చేయండి. బ్రౌన్ బ్రెడ్తో ఆలు స్టఫ్డ్ శాండ్విచ్ చేశాను. ఆలు శాండ్విచ్ హెల్దీగా, టేస్టీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన టేస్టీగా ఉంటుంది. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి స్టఫ్ ఈ విధంగా చేసుకోండి. స్టఫ్లోనే ఉంటుంది దీని టేస్ట్ అంతా. ఇంకా ఆలస్యం లేకుండా చూద్దాం. దీనికోసం ఆలు ఉడకబెట్టి, ఎండుమిర్చి అలాగే మిరియాలు వేసి పొడి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, సోంపు వేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. సోంపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను నేను. కొత్తిమీర వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఆలుని ఇలా మెత్తగా మెదిపి పెట్టుకున్న ఆలుని వేసుకోండి. కొంచెం ముక్కలుగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం పేస్ట్గా, కొంచెం ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. కానీ స్టఫింగ్కి ఇలా స్మూత్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందని ఇలా చేశాను. ఇలా పోపంతా ఆలుకి పట్టేలాగా కలుపుకోండి. ఇక టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఇది మిరియాలు, ఎండుమిర్చితో చేసిన పౌడర్ అండి. 2 మిక్సీకి వేసి చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ స్టఫ్లో ఈ మిరియాలు, ఎండుమిర్చి పౌడర్ అలాగే సోంపు మిస్ అవ్వకుండా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే స్టఫ్గా చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా చట్నీ చేస్తున్నాను, గ్రీన్ చట్నీ. దీనికోసం పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసుకోండి. మిక్సీ జార్లో కాడలతో పాటుగా వేసుకున్నాను నేను పుదీనా. ఇప్పుడు కమ్మటి పెరుగు వేసుకోండి. మీగడతో ఉన్న పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్, హెల్దీ కూడా. అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ను ఒకవైపు లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకవైపు ఇలా టమాటో కెచప్, ఇంకో వైపుకి గ్రీన్ చట్నీ పెట్టుకోండి. 2 కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్దీగా కూడా అండి. గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్ని, అందులో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకో బ్రెడ్తో మనం ఒకవైపు కచప్తో ఉన్నది, ఇంకోవైపు గ్రీన్ చట్నీతో ఉన్న బ్రెడ్ స్లైస్తో ఇలా క్లోజ్ చేసుకొని అన్నీ స్టఫ్ చేసి పెట్టుకోండి నీట్గా, లీకేజ్ లేకుండా. ఇప్పుడు టోస్టర్ ఉన్న వాళ్ళు టోస్టర్లో చేసుకోవచ్చు. టోస్టర్ లేని వాళ్ళు దోశ ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ ఏది ఉన్నా కూడా అందులో ఇలా బటర్ వేసుకున్నాను నేను. బటర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇలా 4 బ్రెడ్ని 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. ఇలా ఈవెన్గా కాల్చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. 2 వైపులా ఇలా మంచి కాల్చిన తర్వాత కట్ చేసి పిల్లలకు సర్వ్ చేయండి. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇది టమాటా కచప్తో అదిరిపోతుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఇలా వర్షం పడుతున్నప్పుడు ఎమ్మీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.